శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురవే సర్వలోకానాం విషదే పౌరోజనాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. విశ్వేశం మాధవం నుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. తిష్టదంతమహాకాయ కల్పాంతధానోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరः బాంధవాः శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. వసుదేవసుతం దేవం కంసగానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్రః తత్ర శ్రీ విజయోర్భూతిధ్రువా నీతిర్మతిర్మమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ధర్మరాజు ఆనతి మేరకు 4 దిక్కులకి 4 సోదరులు వెళ్ళారు. పడమర దిక్కుకు వెళ్ళాడు నకులుడు. ఆ నకులుడు సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ స్వామి వారి ఆధీనంలో ఉన్నటువంటి పశ్చిమ దిక్కుని జయించాడు. వాసుదేవ జితామాసాం యథాసానజియత్ ప్రభు. కాండప్రస్థం నుంచి పశ్చిమ దిక్కులో వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ధనధాన్యాలతోటి గో సంపదతోటి ఉన్నటువంటి సుందరమైనటువంటి కుమారస్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి రోహితము అనేటువంటి పర్వత ప్రాంతాన్ని చేరాడు నకులుడు. అక్కడ మత్తమయూరకులు అనే పేరున్నటువంటి రాజులతో సంగ్రామం జరిగింది. వారందరినీ జయించాడు. తర్వాత మరుభూమిని జయించాడు, మహోత్త దేశాన్ని జయించాడు, శైరీషికాన్ని జయించాడు. ఆ మరుభూమిని శాసిస్తున్నటువంటి అక్రోసుడు ఉన్నాడు, అతన్ని జయించాడు. గొప్ప యుద్ధం చేశాడు అతనితోటి. అక్కడి నుంచి దశాన్న దేశానికి వెళ్ళాడు, అక్కడ అతన్ని ఓడించాడు. శిబి, త్రిగర్త, అంబష్ట, మాలవ, పంచకర్పట, మాధ్యమిక ఈ దేశాలన్నింటినీ కూడా జయించాడు. వాటధాన దేశీయులు కూడా వశపరుచుకున్నాడు. పుష్కరారణ్య ప్రాంతాన్ని చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఉత్సవ సంకేతులు అనేటువంటి గణాలు ఉన్నారు అక్కడ, వారందరినీ జయించాడు. ఇక సముద్ర తీరంలో చాలా బలవంతులందరూ నివసిస్తున్నారు, గ్రామణీయులు వారి పేరు. అటువంటి క్షత్రియులందరినీ జయించాడు. సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి శూద్రాభీర జనాలని వారిని జయించాడు. మత్స్య సంపదతో జీవించేటువంటి పల్లెవారందరినీ జయించాడు. ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఓడించాడు. అటు తర్వాత పంచనద దేశాలు చేరుకున్నాడు. అంటే ఈనాడు మనం పంజాబ్ అని పిలుస్తున్న ప్రాంతమే పంచనద దేశం ప్రాంతం. అక్కడి నుంచి అమరపర్వతం, ఉత్తర జ్యోతిషం, దివ్యకట్టం ఈ నగరాల్ని పాలించేటి వారందరినీ వశం చేసుకున్నాడు. చాలా తక్కువ సమయంలో వారందరూ కూడా వశమయ్యారు నకులుడికి.
అటుపిమ్మట రామట, హార, హూన, పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఓడించాడు. అంటే ఆజ్ఞా మాత్రం చేతే వారందరూ కూడా అతనికి వశమయ్యారు. అక్కడి నుంచి తత్రస్థ ప్రేషయామాస వాసుదేవాయ భారత. వసుదేవుడు కుమారుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారికి దూత ద్వారా సందేశం పంపించాడు నకులుడు. శ్రీకృష్ణ స్వామి వారు ప్రేమపూర్వకంగా అతడి నకులుడి యొక్క శాసనాన్ని అంగీకరించారు. అటు పిమ్మట సాకల దేశాన్ని గెలిచాడు నకులుడు. మద్ర రాజధానిలో ప్రవేశించాడు. అంటే మద్ర రాజధాని అంటే తన మేనమావ శల్యుడు ఉన్నాడు అక్కడ. ప్రేమతోటి శల్యుడిని జయించాడు. ఉచితమైన సత్కారం అందుకున్నాడు నకులుడు మేనమావ గారింట్లో. అక్కడి నుంచి రత్నాసులు గ్రహించాడు. అక్కడి నుంచి బయలుదేరి ఈ సముద్ర మధ్యలో ఉండేటువంటి వారు చాలా భయంకరులు, మ్లేచ్చులు, బర్బరులు, కిరాతులు, యవనులు, శకులు, వీరందరినీ జయించాడు. వీరందరినీ జయించినటువంటి నకులుడు ఇంద్రప్రస్థం వైపు ప్రయాణం సాగించాడు. వేల కొద్దీ ఉన్న ఏనుగుల మీద అతి కష్టం మీద తీసుకొచ్చారు ఆ రథరాసులన్నీ కూడా. ఇంద్రప్రస్థంలో ప్రకాశిస్తున్నటువంటి యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చాడు నకులుడు. తెచ్చినటువంటి మొత్తం ధనాన్ని, రథరాసుల్ని అన్నీ కూడా ధర్మరాజు గారికి సమర్పణ చేశాడు. ఈ రకంగా నకులుడు కూడా ఈ పడమర దిక్కులో దిగ్విజయ యాత్ర పూర్తి చేశాడు. స్వస్తి.